రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో ఎస్ఎస్ఎంబి 29 చిత్రం రూపుదిద్దుకోవడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చిత్రీకరణ వేగంగా జరుగుతోంది. అయితే ఎస్ఎస్ఎంబి 29 విషయంలో మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు 2 షెడ్యూళ్లను పూర్తి చేసుకుందని తెలుస్తోంది. హైదరాబాద్లో ఈ చిత్ర షూటింగ్ కోసం ఏకంగా భారీ సెట్లు నిర్మించారు. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ చిత్రానికి సంబంధించిన షూట్ జరుగుతోంది. మరోవైపు ఒడిశా, కర్ణాటక, సౌత్ ఆఫ్రికా వంటి ఫారెన్ షెడ్యూల్స్ కూడా పూర్తి చేశారు. నెక్స్ట్ కెన్యాలో జరగాల్సి ఉంది. కానీ అక్కడి పొలిటికల్ వివాదాలతో వాయిదా పడింది. ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ కు కాస్త గ్యాప్ రావడంతో మహేష్ బాబు ఫారెన్ ట్రిప్ కు వెళ్లారు. కొద్ది రోజులు ఫ్యామిలీతో కలిసి టూర్ కు వెళ్లడం విశేషం. ఇక తాజాగా బాబు హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. దీంతో మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడు ప్రారంభం అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. నెక్స్ట్ టీం నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందనేది విశేషం. టాలీవుడ్ లో తొలిసారి భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రం ఎస్ఎస్ఎంబి 29. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. భారీ తారాగణం హాలీవుడ్ టాప్ టెక్నీషియన్లు ఈ చిత్రానికి పనిచేస్తుండడంతో 1000 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండడం విశేషం. జక్కన్న ఇంట్లో ఎంఎం కీరవాణి మూవీ ఆడియో ఆల్బమ్ కంపోజింగ్ మొదలు పెట్టాడట. ప్రస్తుతం రాజమౌళి ఫామ్ హౌస్ లో ఎస్ఎస్ఎంబి 29 ఆడియో ఆల్బమ్ పనులు కొనసాగుతున్నాయని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో ఓ వార్త హల్చల్ చేస్తోంది. అంతేకాదు మ్యూజిక్ ఆల్బమ్ మేకింగ్ లో జక్కన్న కూడా భాగం కాబోతున్నాడని టాక్. మరోవైపు సుమారు 100 మంది స్టంట్ మెన్లు భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో రిహార్సల్ సెషన్ లో పాల్గొంటున్నారని ఇన్సైడ్ టాక్. ఈ థ్రిల్లింగ్ సీక్వెన్స్ ను తంజానియాలో సాగే మేజర్ షెడ్యూల్లో షూట్ చేసేందుకు జక్కన్న టీం రెడీగా ఉన్నట్లు ఆసక్తికర వార్త ఇండస్ట్రీ సర్కిల్స్ లో రౌండప్ చేస్తోంది. మొత్తానికి జక్కన్న టీం క్రేజీ అప్డేట్ తో మహేష్ బాబు ఫాలోవర్లు, అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. మహేష్ బాబు ఈ సినిమా కోసం ఇప్పటికే మేకోవర్ మార్చుకొని లాంగ్ హెయిర్, గడ్డం, పోనీటైల్ లుక్ లోకి మారిపోయి అందరిలో జోష్ నింపుతున్నారు. యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఆఫ్రికన్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని 2027 మొదటి త్రైమాసంలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. జక్కన్న టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఇటీవల ఈ చిత్రం గురించి ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి చిత్రాలు భారీగా ఉంటాయి. ఎస్ఎస్ఎంబి 29 కూడా అలాగే ఉంటుంది. ఇదొక అద్భుత దృశ్య కావ్యం. ప్రతి ఒక్కరిని అలరించేలా కథను చెప్పడంలో ఆయన ఎక్స్పర్ట్. ఈ సినిమాను విజువల్ ట్రీట్ గా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటి వరకు ఎవరు ఊహించని రీతిలో ఈ కథను రాజమౌళి తీర్చిదిద్దుతున్నారు అన్నారు. ప్రస్తుతం షూటింగ్ కు కాస్త విరామం ఇచ్చారు. విహారయాత్రలో భాగంగా మహేష్ బాబు కుటుంబంతో కలిసి శ్రీలంక వెళ్లారు. ఆగస్టులో తిరిగి షూటింగ్ ప్రారంభిస్తారని తెలిసింది. మొదట అనుకున్న షెడ్యూల్ ప్రకారం జూలైలో టీం అంతా కెన్యాకు వెళ్లాల్సి ఉంది. అక్కడి అంబోసిలి నేషనల్ పార్క్ లో కీలక సన్నివేశాల చిత్రీకరణ చేయాలనుకున్నారు. ఈ షెడ్యూల్లో మహేష్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్తో మరికొందరు తారాలు పాల్గొనాల్సి ఉంది. పలు కారణాల వల్ల తాజా షెడ్యూల్ను నిలిపివేశారు. ఆగస్టులో ఈ చిత్రం నుండి టీజర్ విడుదల చేస్తారని తెలుస్తోంది.